హలో నమస్తే. భారతదేశంలో రీసెంట్‌గా జరిగినటువంటి ఒక అసోసియేట్ ప్రొఫెసర్ అరెస్ట్ సంచలనం సృష్టించిన మాట మనందరికీ తెలిసిన విషయమే. అది పెద్ద నేషనల్ వైడ్‌గా చాలామంది అకాడమిషియన్స్, రాజకీయ నాయకులు ఆహ్, చాలామంది దాని గురించి చర్చించారు. అదే హర్యానాలో ఉన్నటువంటి అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ మహమూదాబాద్. ఆయన అసోసియేట్ ప్రొఫెసర్ 42 ఇయర్స్ ఓల్డ్ వ్యక్తి. హర్యానాలో కాలేజీలో అశోక యూనివర్సిటీలో పనిచేస్తూ ఢిల్లీలో నివసిస్తూ ఉంటాడు. బట్ బేసికల్లీ హీస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. అతని ఒరిజినల్గా ఉత్తరప్రదేశ్. సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి తను సపోర్ట్ చేస్తూ ఆ పార్టీలో మెంబర్గా ఉన్నాడు అలీఖాన్ మహమూదాబాద్. ఓకే. మనందరం ఎలాగ ఇప్పుడు నేను అప్పుడప్పుడు దళితుల కోసం ఎలా మాట్లాడతాను, ఎందుకంటే దళిత సమాజంలో పుట్టాను కాబట్టి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా నేను ఎలాగైతే ఒక దళిత సమాజం గురించి మాట్లాడతానో, కొంతమంది ఎలాగా హిందూ సమాజంలో ఉంటూ హిందూ సమాజం గురించి ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారో, అలాగే ఇతను ముస్లిం సమాజంలో పుట్టాడు కాబట్టి హీ కీప్స్ అడ్వకేటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి ఇతను కూడా అప్పుడప్పుడు పోస్టులు చేస్తూ తన యొక్క కమ్యూనిటీకి డిఫెండ్ చేస్తూ ఉంటాడు అనేది మనకు వస్తున్నటువంటి వార్త. బట్ వాట్ ఎవర్, హీ హాస్ దట్ ఫండమెంటల్ రైట్ తన కమ్యూనిటీని డిఫెండ్ చేసుకునేటువంటి హక్కు తనకుంది. మనం ఎలాగ దళితుల కోసం మనం రోజు మాట్లాడుతున్నామో అలాగే తనకు కూడా హక్కు ఉంది. ఓకే. సో అది మోర్ ఓవర్ హీస్ ఫ్రమ్ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ. ఇప్పుడు అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ అంటే బాగా ధనవంతుడు ప్లస్ హై ప్రొఫైల్డ్ పొజిషన్, సొసైటీలో మంచి పేరు ఉంది. వాళ్ళ నాన్నగారు వాజ్పేయి గారి గవర్నమెంట్లోనే ఫారిన్ అఫైర్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. బాగా మనీ, పవరు అంతా కూడా ఇది అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రెప్యూటెడ్ పర్సన్ అలీఖాన్ మహమూదాబాద్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ అశోక యూనివర్సిటీ. ఇప్పుడు అతన్ని సడన్గా ఒక ఆదివారం 15 మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అతన్ని. ఒక ఆదివారం ఒక ప్రొఫెసర్ కోసం 15 మంది పోలీసులు ఇంటికి వచ్చి తెల్లారి పొద్దున అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు ఒక ప్రొఫెసర్ని తీసుకెళ్ళటానికి 15 మంది పోలీసులు అవసరం లేదు. బికాజ్ ఈజ్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఫోన్ చేసినా వస్తాడు, లేదు ఇద్దరు పోలీసులు వచ్చినా, ఒక పోలీసు వచ్చినా సరే అతని కలబడాడు కదా. హీ విల్ నాట్ ఫైట్ విత్ ద పోలీస్. ఓకే. సరే 15 మంది పోలీస్ ఫోర్స్ వచ్చి అతన్ని తీసుకెళ్లారు ఇంటికి వచ్చి. మరి ఎందుకు అతన్ని అరెస్ట్ చేశారంటే ఒక చిన్న ఫేస్బుక్ పోస్ట్, అతను ఒక ఫేస్బుక్ పోస్ట్ చేశాడు. ఆ ఫేస్బుక్ పోస్ట్ అతను చేసింది ఏంటంటే, ఇప్పుడు మన పాల్గామ్ అటాక్కి సంబంధించి వాళ్ళు ప్రెస్ బ్రీఫింగ్ చేయడానికి కొలనల్ సోఫియా ఖురేషిని, ఓమికా సింగ్ని, ఆ ఇద్దరు మహిళల్ని కూర్చోబెట్టి మిస్త్రీ, ఫారెన్ అఫైర్స్ సెక్రటరీ మిస్త్రీ ఎవరైతే ఉన్నారో తను ప్రెస్ మీట్లు పెట్టి బ్రీఫింగ్ ఇచ్చిన మాట వాస్తవం మనందరికి చూసాం మనం. ఓకే. కొలనల్ సోఫియా ఖురేషి బాగా హైలైట్ అయింది. సోఫియా ఖురేషిని బికాజ్ షీఈస్ ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ, మేము మా భారతదేశం సెక్యులర్ దేశము, మాకు మతాలు అంటే ఏమీ లేవు అంటూ ఒక ప్రొజెక్షన్ అనేది ప్రపంచానికి వెళ్ళింది. ఒక మంచి పేరు వచ్చింది భారతదేశానికి సోఫియా ఖురేషిని పక్కన పెట్టడం ద్వారా, ప్లస్ ఆమె బ్రీఫింగ్ చేయటం ద్వారా. సో ఈ మత గొడవలు ఈ దేశంలో ఉండదు, ఇది సెక్యులర్ దేశం అనేటువంటి ఒక అప్రోచ్ని, ఒక లుక్అవుట్ని, ఒక అపీరెన్స్ మన ప్రపంచానికి ఇచ్చాం. దాన్ని తను రిఫర్ చేస్తూ ఒక పోస్ట్ చేశాడు అతను, అలీఖాన్ మహమూదాబాద్. అతను చేసింది ఏంటంటే, మీరు రిప్రజెంటేషన్, ఐఎమ్ అప్రిషియేటింగ్ యువర్ రిప్రజెంటేషన్ టు ది వరల్డ్, అపీరెన్స్, పోస్చర్ టు ది వరల్డ్. ఇది అంటే తన ఇంటెన్షన్ ఇది. ఒక సెక్యులర్ కంట్రీ అనేటువంటి అప్పీల్ మీరు మన ప్రపంచానికి ఇవ్వడానికి ఇచ్చాం కరెక్టే, కానీ బట్ రియాలిటీ ఆన్ ద గ్రౌండ్ ఆల్సో షుడ్ రిఫ్లెక్ట్ అనే మీనింగ్ వచ్చే విధంగా తను పోస్ట్ చేశాడు. నువ్వు అక్కడ ప్రెస్ బ్రీఫింగ్లో ఇద్దరు, ఒక ముస్లింని ఒక సిక్ మహిళని పెట్టి మిస్త్రీ గారి ప్రపంచంలో మేము సెక్యులర్ దేశం అనేటువంటి అపీరెన్స్ ఇచ్చారు. బట్ దట్ ఆల్సో షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ద రియాలిటీ, దట్ రియాలిటీ షుడ్, ఐ మీన్ ఇన్ రియాలిటీ ఆల్సో దట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ అనే అర్థం వచ్చే విధంగా ఒక పోస్ట్ చేశారు ఫేస్బుక్లో. అతను వాడిన పదం ఏంటంటే, ఆప్టిక్స్ మస్ట్ ట్రాన్స్లేట్ ఇంటూ రియాలిటీ ఆన్ ద గ్రౌండ్ అనే పదం వాడాడు. ఆప్టిక్స్ మస్ట్ ట్రాన్స్లేట్
రియాలిటీ ఆన్ ద గ్రౌండ్. ఆప్టిక్స్ అంటే ఏంటి అర్థం అంటే అర్థం ఏంటి, మీరు ప్రపంచానికి కనపడే దాన్ని ఆప్టిక్స్ అంటారు. ప్రపంచానికి ఏదైతే కనబడుతుందో దాన్ని ఆప్టిక్స్ అంటారు. నువ్వు ప్రపంచానికి ఏదైతే చూపిస్తున్నావో దట్ ఆల్సో షుడ్ రిఫ్లెక్ట్ ఆన్ ది గ్రౌండ్ లెవెల్ అనేటువంటి పోస్ట్ చేశాడు అతను. స్పెసిఫిక్గా ఒక పదం వాడాడు. ఇప్పుడు ఎందుకు వీళ్ళు అతని మీద కేసు పెట్టేంతవరకు వెళ్ళారంటే ఆ పోస్ట్లో అతను స్పెసిఫిక్గా రైట్ వింగ్ పీపుల్ అనే పదం వాడాడు. రైట్ వింగ్ పీపుల్ అంటే ఎవరు? హిందుత్వ సంస్థలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ రైట్ వింగ్ పీపుల్. రైట్ వింగ్ పీపుల్ అప్లాడింగ్ సోఫియా ఖురేషీ, దే ఆల్సో షుడ్ ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ మాబ్ లించింగ్, బుల్డోజింగ్ ప్రాపర్టీస్ అనే పదం రాశాడు. అంటే అర్థం, ఇప్పుడు ఈ రైట్ వింగ్ పీపుల్, హిందుత్వ సంస్థలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు సోఫియా ఖురేషీని ప్రెస్ బ్రీఫింగ్ని మీరు అప్రిషియేట్ చేస్తున్నారో, మీరు ఎవరైతే దాన్ని మీరు బాగా మంచిగా ట్రోలింగ్ చేస్తున్నారో, దాన్ని ట్రోలింగ్ అంటారు, మంచిగా ప్రచారం చేస్తున్నారో, మీరే ఎవరైతే సోఫియా ఖురేషీని అప్రిషియేట్ చేస్తున్నారో మీరే మాబ్ లించింగ్ని కూడా మీరే ప్రొటెక్ట్ చేయండి, మాబ్ లించింగ్ నుంచి ఆ ప్రాపర్టీ ధ్వంసం నుంచి కూడా మీరే చేయండి అనే అర్థం వచ్చే విధంగా ఒక పదం వాడాడు. ఓకే, ఇంకొక పదం కూడా వాడాడు. ఏమంటే, ఎవరైతే యుద్ధం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళెవరూ కూడా ఆ యొక్క కన్ఫ్లిక్ట్ జోన్లోకి వెళ్ళలేదు, అక్కడ నివసించటం లేదు, కానీ వీళ్ళందరూ యుద్ధం చేయమని అడుగుతున్నారు అని చెప్పేసి ఈ 3 పదాలే రాశాడండి అతను. ఈ 3 పదాలు రాస్తే ఎవరో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక యూత్ యాక్టివిస్ట్ హర్యానాలో నేను హర్ట్ అయ్యాను అని చెప్పేసి కంప్లైంట్ చేశాడు పోలీస్ స్టేషన్లో. అతను ఎందుకు హర్ట్ అయ్యాడో తెలియదు. ఓకే, మేబీ ఇక్కడ రైట్ వింగ్ పీపుల్, మీరు ఎవరైతే సోఫియా ఖురేషీని మీరు అప్రిషియేట్ చేస్తున్నారో మీరు అది మాబ్ లించింగ్ నుంచి కూడా కాపాడండి, అక్కడ కనిపించేది ప్రపంచానికి కనిపించేది వేరు, గ్రౌండ్ రియాలిటీలో కూడా ఉండాలి అనే పదానికి హర్ట్ అయ్యారేమో తెలియదు. కానీ ఒక బీజేపీ స్మాల్ యాక్టివిస్ట్ అతను హర్ట్ అయ్యాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే 15 మంది పోలీసులు వచ్చి ఒక ప్రొఫెసర్ని ఎత్తుకెళ్ళారు. ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ని, పాలిటిక్స్ ఆర్ట్స్ పొలిటికల్ సైన్స్ చెప్పేటువంటి ప్రొఫెసర్ని ఎత్తుకెళ్ళారు. ఓకే, ఇప్పుడు ఫండమెంటల్లీ అది ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది అతని మీదకి. రెండో కంప్లైంట్ వచ్చింది ఏంటంటే, సెకండ్ కంప్లైంట్ కూడా వెళ్ళింది. ఇదేంటంటే అక్కడ ఉమెన్స్ కమిషన్, ఇప్పుడు మనందరూ తెలిసి ఇప్పుడు ఈ ఉమెన్ కమిషన్ అయినా ఎస్సీ కమిషన్ అయినా సరే, ఈ కమిషన్లు మొత్తం కూడా అవన్నీ కూడా పొలిటికల్లీ నామినేటెడ్ పోస్టులు. అవి పొలిటికల్లీ నామినేటెడ్ పోస్టులు ఆబ్వియస్లీ పొలిటికల్గానే నడుస్తాయి, యాక్చువల్గా నడవకూడదు. ఇప్పుడు ఉమెన్ కమిషన్ ఈజ్ ఇండిపెండెంట్ కమిషన్, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. ఎస్సీ కమిషన్ అయితే నామినేటెడ్ పోస్ట్, రాజకీయాలకు అతీతంగా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు మొత్తం చేయాలి. బట్ ఇది నామినేటెడ్ పోస్టులు, రాజకీయ నాయకులు వాళ్ళు అపాయింట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పొలిటికల్గానే రన్ చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెకండ్ కంప్లైంట్ ఏంటంటే, హర్యానా స్టేట్ ఉమెన్స్ కమిషన్ రేణు భాటియా అనే ఆమె కూడా ఏంటంటే ఒక నోటీస్ ఇష్యూ చేసింది అతనికి. ఆమె ఏమి నోటీసులో రాసింది, నువ్వు ఉమెన్ డిగ్నిటీని, ఇద్దరు మహిళా ఆర్మీ పీపుల్ని నువ్వు అవమానించావు అని రాసింది దాంట్లో, నువ్వు నాకు రిప్లై ఇవ్వమని. సో తను తిరిగి రిప్లై ఇచ్చాడు, నేను రాసిన దాంట్లో మహిళలను అగౌరవపరిచేది ఏముంది, మోరోవర్ నేను అప్రిషియేట్ చేశాను, ఇద్దరు మహిళలను పెట్టి మీరు ప్రెస్ మీట్ ఇవ్వటం అనేది నేను అప్రిషియేట్ చేస్తున్నా, బట్ దట్ ఆప్టిక్స్ షుడ్ రిఫ్లెక్ట్ ఆన్ ద గ్రౌండ్ అనే పదం వాడైనా తప్ప వాళ్ళిద్దరు నేనేమనలేదు కదా అని తను రిప్లై ఇచ్చాడు. దెర్ ఇస్ నథింగ్ రిమోట్లీ మిసోజనిస్టిక్ స్టేట్మెంట్ ఆఫ్ మైన్ అని ఒక తను రిప్లై ఇచ్చాడు. మహిళలకు వ్యతిరేకమే ఉందని. ఇప్పుడు ఆ స్టేట్మెంట్లో మహిళా కమిషన్ పరిధిలోకే రాదు, మహిళా కమిషన్ మీరు ఎందుకు దీనికి సంబంధించిన నాకు నోటీస్ ఇచ్చారని అతను రిప్లై ఇచ్చాడు. అయినా సరే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు, అది సెకండ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అతని మీద. ఇది మహిళలను గౌరవపరిచాడని. తనందేంటి, మీరు ఏదైతే ప్రపంచానికి ఒక ముస్లిం మహిళని, ఒక సిక్ మహిళని, మధ్యలో ఒక హిందూ మిస్త్రీ కూర్చొని ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చి మన ప్రపంచానికి సెక్యులర్ దేశం అనేటువంటి ఒక అప్పీల్ ఏదైతే ఇచ్చారో దట్ ఆప్టిక్ షుడ్ టర్న్ ఇన్ టు రియాలిటీ ఆన్ ద గ్రౌండ్ అనే ఒక పదం వాడానని మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడాము, ఆర్మీ ఆఫీసర్లకి వ్యతిరేకంగా మాట్లాడారు, సోఫియా ఖురేషీని అవమానించారు. అసలు ఈ కాంటెక్స్టే లేదు కదా అతను మాట్లాడిన దాంట్లో. బట్ ఆ మహిళా కమిషన్ ఏం చేస్తే మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చి మరి అతను
మహిళలను అగౌరవపరిచాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. సో ఇవన్నీ కూడా అతని అరెస్ట్కి లీడ్ చేసింది. ఓకే, ఇక్కడ ఫండమెంటల్లీ మనం అంటే నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మనం గతంలో బ్రిటిష్ వాళ్ళతో మనం కొట్లాడాము. బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడినప్పుడు మరి దేనికోసం కొట్లాడామండి? స్వేచ్ఛ, సివిల్ లిబర్టీ, డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, రైట్? దీనికోసమే కదా, స్వేచ్ఛ కోసం, ఇండిపెండెంట్ ఉద్యమం చేసాం మనం. స్వాతంత్రం కోసం ఫైట్ చేశారు. ఎందుకండి? స్వాతంత్రం కోసమే కదా. దేనికి స్వాతంత్రం అంటే సివిల్ లిబర్టీయే కదా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను, డెమోక్రసీ, దీనికోసమే కదా మనం కొట్లాడాము. ఇక బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు అయితే ఆ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కోసం ఫైట్ చేశాడు. ఆయన ఒక 2 పేపర్లు రన్ చేశాడు బాలగంగాధర్ తిలక్. కేసరి అనేటువంటి మరాఠీ పేపర్ని, మహారత్తా అనేటువంటి ఇంగ్లీష్ పేపర్ని రన్ చేశాడు బాలగంగాధర్ తిలక్. బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడాడు బాలగంగాధర్ తిలక్. ఎందుకు? ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉండాలి. నేనేమైనా ఒక కథ రాస్తే నువ్వు నన్ను హింసిస్తున్నావు, బాధిస్తున్నావు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు తిరిగాడు బాలగంగాధర్ తిలక్. ఓకే, ఇప్పుడు మన స్వతంత్ర దేశం కదా, స్వాతంత్రం వచ్చింది కదా. స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పుడైనా మనకి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ సివిల్ లిబర్టీ, డెమోక్రసీ, ఎక్స్ప్రెషన్, రైట్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఇవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ కంట్రీ కదా ఇది. అదే హక్కు ముస్లిమ్స్కి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ముస్లిం అతను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని చెప్పి కేసు పెట్టారు. అది కూడా వీళ్ళు కేసు ఎవరితో పెట్టిస్తారట? హీఈస్ వెరీ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్, ఎక్కడో ఒక చిన్న రైట్ వింగ్, ఒక చిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక యూత్ యాక్టివిస్ట్ నేను హట్ అయ్యారని ఒక చిన్న పర్సన్ పెడితే అట్లాంటి కేసులు తీసుకొని కేసులు పెట్టి వేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చాలామందిని అరెస్ట్ చేశారు కదా. వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టులు చాలామందిని అరెస్ట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ గారిని, పోసాని కృష్ణమురళి గారిని, ఇట్లాంటి వాళ్ళని వీళ్ళందరి మీద కేసు పెట్టింది ఎవరంటే ఎవరో ఒక చిన్న కార్యకర్త పెడతాడు కేసు. ఒక చిన్న కార్యకర్త ఎక్కడో మారుమూల గ్రామంలో కేసు పెట్టగానే ఆ కేసుని స్వీకరించి దాన్ని ఆసరాగా తీసుకొని బిగ్ షాట్లను అరెస్ట్ చేయటం అనేది ఇది జరుగుతుంది. అది బిగ్ షాట్లను అరెస్ట్ చేయటం అనేది ఓకే. అది అంటే నేనేమన్నా అంటే ఒక చిన్న వ్యక్తికి అన్యాయం జరిగితే పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేయకూడదని నా ఉద్దేశం కాదు. అంటే ఒక ప్రొఫెసర్ కామెంట్ చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకునేటువంటి వేరే ప్రొఫెసర్ ఎవరు అరెస్ట్ ఒక ప్రొఫెసర్ యొక్క లాంగ్వేజ్ ఒక ప్రొఫెసర్ అర్థం చేసుకుంటాడు. ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇంకొక తోటి ప్రొఫెసర్ కనుక కంప్లైంట్ చేసి ఉంటే అక్కడ ఆ డిబేట్ జరిగి ఉండేది. కానీ ఇక్కడ ఒక ప్రొఫెసర్ చేసిన కంప్లైంట్కి ప్రొఫెసర్ కాదు కదా కంప్లైంట్ చేసింది, ఎవరో ఒక చిన్న కుర్రాడు కంప్లైంట్ చేశాడని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. మనకి భారతదేశంలో రైట్ టు క్వశ్చన్ అనేది కూడా ఉంది కదండి. రైట్ టు క్వశ్చన్ అనేది లేకపోతే ఇక డెమోక్రసీకి అర్థం ఏముందనేది నాకైతే అర్థం కాలే. వన్ పోస్ట్, వన్ కామెంట్, వన్ ఒపీనియన్, వన్ వ్యూ భారతదేశాన్ని అల్లకొల్లాలని చేస్తుందా అండి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంత ట్రోలింగ్ చేశారు, ఏమంటారు, ఇలా ఆపారు కదా సీజ్ ఫైర్ జరుగుతుంది అని వాళ్ళు పోస్ట్ చేయగానే భారతదేశంలో చాలామంది వ్యతిరేకించి విపరీతంగా ట్రోలింగ్ చేశారు. మిస్త్రీ గారి యొక్క కుటుంబాన్ని, మోడీ గారిని, వీళ్ళందరినీ కూడా ట్రోలింగ్ చేశారు కదా. మరి ఇంత ట్రోలింగ్ జరిగినప్పుడు ఎవరు హట్ అవ్వలేదు. ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి వాట్ ఎవర్ యూఆర్ షోయింగ్ టు ది వరల్డ్ దట్ ఆప్టిక్స్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ అని ఒక పోస్ట్కి 15 మంది పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి ఇంత పెద్ద కథాత్మకం ఎందుకు జరిగిందంటనా? పెద్ద ట్రోలింగ్ జరిగింది కదా, అసలు దేశం మొత్తం కూడా తిట్టారు కదండి. మరి అదంతా వదిలేసి ఒక చిన్న పోస్ట్కి ఎందుకు ఇంత జరిగింది అనేది అర్థం కాలేదు. ఓకే, అందుకే మల్లికార్జున ఖర్గే గారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే హౌ ఫియర్ఫుల్ ఈజ్ దిస్ బీజేపీ ఫర్ ఎ సింగిల్ పోస్ట్ ఇన్ ఫేస్బుక్ అని ఒక ట్వీట్ చేశాడు మల్లికార్జున ఖర్గే గారు. నేను అది సడన్గా చూసి కరెక్టే కదండి, ఒక చిన్న పోస్ట్ కదా అతను చేసింది. ఆ ఒక పోస్ట్ అనేది ఎందుకు అంత భయము ఒక పోస్టుని బట్టి అని మల్లికార్జున ఖర్గే అడిగినటువంటి ఒక ప్రశ్న. అఖిలేష్ యాదవ్ కూడా ఇండైరెక్ట్గా ఒకటి పోస్ట్ చేశాడు. సత్యం మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అఖిలేష్ యాదవ్ పోస్ట్ చేశాడు. ఎందుకంటే అతను అఖిలేష్ యాదవ్ పార్టీ సపోర్టర్ అతను. ఓకే,
ఆ యొక్క మహబూబాబాద్కి సంబంధించినటువంటి అలీఖాన్ మహబూబాబాద్ ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో తన స్టూడెంట్స్ ఇద్దరు హిందూ స్టూడెంట్స్ ఒక బహిరంగ లేఖ రాశారు. ఏమంటే మా సారు వైలెన్స్ అనేది, హేట్ అనేది సమస్యను సాల్వ్ చేయదు, రిలేషన్షిప్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అని ఒకసారి ఒక లెక్చర్ ఇచ్చాడు. బ్యూటిఫుల్గా లెక్చర్ ఇచ్చాడు. తన ఐడియాలజీ చాలా మంచి ఐడియాలజీ అంటూ హిందూ స్టూడెంట్స్ అతనికి సపోర్ట్గా బహిరంగ లేఖ రాశారు ఆ యూనివర్సిటీ నుంచి. ఓకే, అంటే ఇంత ఇష్యూని ఇంత పెద్ద ఇష్యూ చేసి తీసుకెళ్ళి పాపం చివరికి అతను సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకోవాల్సిన స్థాయికి వెళ్ళాడు. సరే, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, లాయర్ని పెట్టుకున్నాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా అతన్ని తిట్టింది, కేసు వేసిన వాళ్ళకు కూడా చెప్పింది. అతన్ని ఏం తిట్టిందంటే, ఇదిగో ఆయనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది కరెక్టే, కానీ బట్ నువ్వు ఆ పోస్ట్ చేసిన టైమింగ్, కాంటెక్స్ట్ అనేది నువ్వు జాగ్రత్తగా చూసుకొని చేయాలి కదా. ఇప్పుడు ఈ టైంలో అందరు కలిసి మనం టెర్రరిజం మీద ఫైట్ చేస్తున్నప్పుడు నువ్వు ఆ టైంలో బీజేపీ మాబ్ లించింగ్ చేసింది, అవన్నీ అనవసరం కదా. నువ్వు టైమింగ్ అండ్ కాంటెక్స్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తర్వాత సంగతి. చీప్ పబ్లిసిటీ కోసం ఇట్లాంటి పోస్టులు చేయడం కరెక్ట్ కాదని దీన్నే డాగ్ విజిలింగ్ అంటారు. అంటే డాగ్ విజిలింగ్ అంటే పదం వాడింది సుప్రీంకోర్టు. డాగ్ విజిలింగ్ అనే పదం వాడింది. అంటే డాగ్ విజిలింగ్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏమంటారు, స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ ఇచ్చినప్పుడు అది చాలా జనరల్ స్పీచ్ లాగా అనిపించింది, కానీ ఆ యొక్క మాబ్లో అంటే ఆడియన్స్లో తనకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళకి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది ఇతను ఏం చెప్తున్నాడు, ఇతను ఏదో చెప్తాను ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ వ్యక్తులకి, అతని ఫాలోవర్స్కి అర్థమవుతూ ఉంటుంది. మిగతా వాళ్ళు మొత్తానికి జనరల్ అప్రోచ్ లాగా, జనరల్ స్పీచ్ లాగా ఉండేది. ఓకే, దాన్ని డాగ్ విజిలింగ్ అంటారు అనమాట. ఇప్పుడు ఆ పదం వాడింది సుప్రీంకోర్టు. ఇప్పుడు నువ్వు ఈ కాంటెక్స్లో నువ్వు అది పోస్ట్ చేస్తే ఇట్ లుక్స్ లైక్ ఎ డాగ్ విజిలింగ్. సో బీ కేర్ఫుల్ ఆఫ్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ యూఆర్ యూజింగ్ ఇన్ ద సోషల్ మీడియా అనే పదం వాడి అతనికి బెయిల్ ఇచ్చి పంపించిందండి. అతనికి ఒక సిట్ వేసింది. ఇది కూడా ఒక ఆశ్చర్యం. ఇది సిట్ వేసింది. ఒక ఫేస్బుక్ పోస్ట్కి సిట్ ఫామ్ అయింది అతని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఇప్పుడు అతన్ని ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఆ పోస్ట్లో ఉన్న పదాలు మొత్తాన్ని స్టడీ చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, దాంట్లో ఇండైరెక్ట్ మీనింగ్ ఏమైనా ఉందా మొత్తం చదవాలని ఇప్పుడు ఆ సిట్. ఇప్పుడు గతంలో విజయ్ షా గారు టెర్రరిస్టులకి సిస్టర్ అన్నాడు కదా విజయ్ షా గారు. ఆ టెర్రరిస్టులకి సిస్టర్ అన్న వ్యక్తి తన మీద కూడా సిట్ వేశారు, తన మీద కూడా ఎఫ్ఐఆర్ వేశారు, తన మీద కూడా కేసు పెట్టారు, కానీ అతన్ని అరెస్ట్ చేయలేదు. ఏది, సోఫియా ఖురేషిని టెర్రరిస్టులకి సిస్టర్ అన్న విజయ్ షా గారిని, అక్కడ మధ్యప్రదేశ్ మినిస్టర్ని, తనకి సిట్ పడింది, తనకి ఎఫ్ఐఆర్ పడింది, తన మీద కంప్లైంట్స్ వెళ్ళినాయి, కానీ అరెస్ట్ చేయలే. కానీ ఒక ప్రొఫెసర్, ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఒక చిన్న పోస్ట్ చేశాడని, అది కూడా మీరు ప్రపంచానికి చూపించేది గ్రౌండ్ రియాలిటీలో ఉండాలి అని అన్న పదం వాడినందుకు హట్ అయ్యామని చెప్పి అరెస్ట్ చేసి 15 మంది పోలీసులు వచ్చి తీసుకెళ్ళి ఇదంతా జరిగింది. ఓకే, ఇప్పుడు మన రీసెంట్గా కూడా ఇంకొక న్యూస్ వస్తుంది. అదేంటి, అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ శర్మ గారు గౌరవ్ గొగోయ్ ఎవరైతే ఒక ఎంపీ ఉన్నారో అతని మీద ఒక ఎలిగేషన్ చేశాడు. ఏమని, ఇదిగోండి ఇతను పాకిస్తాన్ వెళ్ళి ఐఎస్ఐ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు ఇతను గౌరవ్ గొగోయ్ అని సాక్షాత్ చీఫ్ మినిస్టర్ ఎలిగేషన్ చేశాడు. 15 రోజులు ఐఎస్ఐ ట్రైనింగ్ తీసుకున్నాడంట పాకిస్తాన్ వెళ్ళి ఒక ఎంపీ గౌరవ్ గొగోయ్. నేను సెప్టెంబర్ 10 లోపు నేను దాన్ని బయటపెడతా అన్నాడు. సెప్టెంబర్ 10 లోపు నీ దగ్గర ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టు. ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తికి సెప్టెంబర్ 10 దాకా ఎందుకు, మనం ఇంకా మేలోనే ఉన్నాం కదా. సెప్టెంబర్ 10 లోపు నేను ఆధారాలతో బయటపెడతాను. ఐఎస్ఐ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఒక ఎంపీ బోర్డర్ సెక్యూరిటీ దాటి ఒక ఐఎస్ఐ ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి 15 రోజులు ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి అస్సాం వచ్చి కాంగ్రెస్ ఎంపీ. ఇదంతా కూడా మనం ఎలిగేషన్ చేసేటప్పుడు అది సాధ్యాలు అవన్నీ చూడకుండా ఎలిగేషన్ చేస్తాం. మరి అవన్నిటికీ ఏం కాదు, కానీ ఒక ప్రొఫెసర్ ఒక చిన్న తన అభిప్రాయం, ఒక వ్యూ, ఒక కామెంట్, ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేసినందుకు ఇంత రాద్ధాంతం జరిగింది అతని మీద. ఇప్పుడు అల్టిమేట్లీ మనం ఏం చేయలేము, కొన్నిటిని మనం చూస్తూ ఉండటం దాకా చేయగలిగింది ఏం లేదు. అందుకే ఒక్కోసారి ఫెడరలిజం అనేది మనకి ఎంత ఫెడరలిజం అనేది హౌ ఇట్ ఈస్ బికమింగ్ ఏ గుడ్ వెపన్ అనేది ఇప్పుడు ఇలాంటి టైంలో మనకు అర్థమైంది. ఫెడరలిజం అనేది
ఇప్పుడు ఇది దేశం మొత్తం మీద ఇలాంటి అప్రోచ్ వెళ్తే ప్రమాదం. దేశం మొత్తం మీద ఇలాంటి అప్రోచ్ వెళ్తే ప్రమాదం. అందుకనే ఒక్కోసారి ఇప్పుడు ఫెడరలిజం సిస్టమ్ ఉండబట్టే కాబట్టి స్టాలిన్ లాంటి వాడు తమిళనాడులో స్టాలిన్ ఈ అప్రోచ్ను వ్యతిరేకిస్తూ అసలు మీ సెంట్రల్ గవర్నమెంట్ని మా రాష్ట్రంలోకి తీసుకురావద్దని చెప్పి ఫెడరలిజం అనేది కాపాడుతుంది అక్కడ. అంటే రాష్ట్రాలకు కొన్ని పవర్స్ ఉన్నాయి. సెంటర్ చెప్పింది ప్రతి ఒక్కటి మేము చేయాల్సిన అవసరం లేదు, మాకు కొన్ని పవర్స్ ఉన్నాయి. ఈ లా అండ్ ఆర్డర్ మేము చూసుకుంటాము, మా ప్రజలకు కావాల్సింది మేము ఇస్తాము, మా ప్రజల యొక్క ఐడియాలజీని మేము డెవలప్ చేసుకుంటామని ఒక రాష్ట్రాలు కేంద్రానికి సంబంధించిన కొన్నిటిని అడ్డుపడుతున్నాయి. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక వెపనే. ఫెడరలిజం అనేది ఒక వెపన్. అది ఇప్పుడు స్టాలిన్ ఆపాడు దాన్ని. స్టాలిన్ ఎదురు తిరుగుతున్నాడు. మీరు ఎట్లాంటి అప్రోచ్ని తీసుకొస్తే ఇక్కడ మాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ, మనం స్వతంత్రం కోసం మనం ఉద్యమం చేసాము, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మాకేంటి కష్టాలు అనేటువంటి స్టాలిన్ లాంటి వాడు అడ్డుపడటం చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎనివే ఇండియా బ్లాక్ వాళ్ళు అపోజిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఇండియా బ్లాక్ అపోజ్ చేస్తూ ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా నరేంద్ర మోడీ గారి గురించి విమర్శ చేశారు. ఇక్కడ ఏం పేరంటే సిద్ధరామయ్య గారు కేరళ ముఖ్యమంత్రి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఏంటంటే వీటన్నిటిని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఫెడరలిజం సిస్టమ్. ది పవర్ఫుల్ వెపన్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ ఈజ్ అనదర్ పవర్ఫుల్ వెపన్ ఇస్ ఫెడరలిజం. ఓకే, సో అది జరిగింది. ఇది అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ మహమ్మదాబాద్ ఎవరైతే అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చాడో అతని స్టోరీ ఇది. ఇంక దీన్ని బట్టి మీకు అర్థమైంది జరిగింది ఏదని మీకు చెప్పాను. థ్యాంక్ యూ, నమస్కారం.